వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో రెఫరెన్స్ ట్యాబ్లో ఇన్సర్ట్ క్యాప్షన్ అనే ఆప్షన్ గురించి నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, మీరు ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసుల్లో చెప్పానండి. రెఫరెన్స్ ట్యాబ్లో ఆప్షన్స్ని యూజ్ చేయాలంటే అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్లో రెఫరెన్స్ ట్యాబ్లో మనకేంటంటే ఎక్కువ పేజెస్ మ్యాటర్ కావాలండి. ఓకేనండి, సింగిల్ పేజీ మ్యాటర్తో మనము ఆ ఆప్షన్ని యూజ్ చేయలేమండి. ఎక్కువ పేజెస్ మ్యాటర్ కావాలి, 5 పేజెస్ అయినా 10 పేజెస్ అయినా. ఓకేనండి, అలానే ఇప్పుడు ఈ రెఫరెన్స్ ట్యాబ్లో ఇన్సర్ట్ క్యాప్షన్ అనే ఆప్షన్ని యూజ్ చేసి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మాన్యువల్గా చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇన్సర్ట్ క్యాప్షన్స్, దీనికి నేను ఒక 10 పేజెస్ మ్యాటర్ తీసుకుంటున్నాను. చూడండి, ఓకేనా, జనరల్గా ఒక 10 పేజెస్ మ్యాటర్ తీసుకుందాం అని అనుకోండి. ఓకేనా, ఇది ఫస్ట్ పేజీ, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇదేమో 6th పేజీ, 7th, 8th, 9th, 10th. ఓకేనండి, చూడండి ఇప్పుడు ఏంటంటే కామన్గా మనకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో ఫస్ట్ పేజీ అనేది కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదండి. అంటే ఫస్ట్ పేజీ ఎంటీగా ఉండాలి, దాంట్లో ఇండెక్స్ అనేది రాయడానికి, అంటే కంటెంట్ అనేది రాయడానికి. అలానే ఇన్సర్ట్ క్యాప్షన్లో కూడా మనం ఫస్ట్ పేజీ అనేది కొంచెం ఎంటీగా పెట్టుకోవాలి. ఓకేనా, మనం ముందుగానే ఎంటీ పెట్టుకోవచ్చు, లేదా మ్యాటర్ అంతా టైప్ చేసిన తర్వాత ఫస్ట్ పేజీలో కర్సర్ పెట్టి కంట్రోల్ ఎంటర్ అన్న పేజీ బ్రేక్ అయిపోతుందండి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి. ఇన్సర్ట్ క్యాప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే ఒక డాక్యుమెంట్ అనగానే ఓన్లీ మ్యాటరే ఉండదండి. ఓకేనా, పిక్చర్స్ ఉంటాయి. ఓకేనండి, అంటే ఒక డాక్యుమెంట్ చూసుకుంటే అలానే టేబుల్స్ ఉన్నాయి కదా, 3rd పేజీలో, 4th పేజీలో, 10th పేజీలో ఉన్నాయి కదండి పిక్చర్స్ అండ్ టేబుల్స్. అలానే ఫార్ములాస్, ఇదిగోండి ఇక్కడ ఫార్ములాస్ కనబడుతున్నాయి కదా 4th పేజీలో, ఇలా ఫార్ములాస్ కూడా ఉంటాయి. అంటే ఒక డాక్యుమెంట్ అనగానే అన్ని రకాలు ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మరి ఈ ఇన్సర్ట్ క్యాప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే వ్యూయర్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పేజీలో కర్సర్ పెట్టి ఇక్కడ మరి పిక్చర్స్, ఫార్ములాస్, టేబుల్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఈ పిక్చర్ని సెలెక్షన్ చేసి మనకి ఇన్సర్ట్ క్యాప్షన్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఫిగర్ 1 అని ఒక క్యాప్షన్ పడిపోతుంది. అలానే టేబుల్ని, ఈక్వేషన్స్ని మొత్తాన్ని సెలెక్షన్ చేసి మీరు ఇన్సర్ట్ క్యాప్షన్స్ అన్నారనుకోండి, దాని కింద ఒక క్యాప్షన్ లాగా డిస్ప్లే అవుతుందండి. ఓకేనా, మీరు ఆల్రెడీ ఫస్ట్ పేజీలో కర్సర్ పెట్టారు కదండి, అక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అంటే మనం ఎప్పుడైతే కొన్ని పిక్చర్స్ని, ఫార్ములాస్ని, టేబుల్స్ని ఇన్సర్ట్ క్యాప్షన్ అన్నారో ఫిగర్ 1 2nd పేజీలో ఉంది, ఫిగర్ 2 5th పేజీలో ఉంది, ఫిగర్ 3 8th పేజీలో ఉంది, ఈ విధంగా ఇండెక్స్ రూపంలో వచ్చేస్తుందండి. మరి ఇలా రావడం వల్ల యూజ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చండి. ఇలా రావడం వల్ల యూజ్ ఏంటి, ఓకే ఫిగర్ 1 అనేది 2nd పేజీలో ఉంది, టేబుల్ 1 అనేది 3rd పేజీలో ఉంది, ఈ విధంగా తెలియడం కోసం ఇలా వస్తుంది అని అనుకుంటాం. అలానే కాకుండా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను ఈక్వేషన్ 1 అని ఉంది కదా, మరి ఇక్కడ పక్కనే 4 అని డిస్ప్లే అవుతుంది కదండి. ఈ 4 దగ్గర కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా 4th పేజీలోకి కర్సర్ జంప్ అవుతుందండి. ఓకేనా, అలానే ఇప్పుడు ఫిగర్ 3 8 పేజీలో ఉంది, ఈ 8 దగ్గరికి వెళ్ళి కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేశాను అనుకోండి, 8 పేజీలోకి జంప్ అవుతుంది డైరెక్ట్గా. ఓకేనా, అంటే ఇండెక్స్ రూపంలో ఫస్ట్ పేజీలో కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు, అలానే డైరెక్ట్గా కూడా మనకు కావాల్సిన పిక్చర్లోకి, మనకు కావాల్సిన ఈక్వేషన్లోకి, టేబుల్లోకి డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రొసీజర్ మొత్తం ఎంఎస్ వర్డ్లో ఎలా చేయాలి, ఏది ఇన్సర్ట్ క్యాప్షన్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. వ్యూయర్స్, ఎంఎస్ వర్డ్లో ఆల్రెడీ నేను ఇక్కడ మ్యాటర్ ముందుగానే టైప్ చేసి పెట్టానండి. ఇలా మీరు మ్యాటర్ మొత్తం టైప్ చేసుకోండి, కావాల్సిన పిక్చర్స్, కావాల్సిన ఫార్ములాస్, ఈక్వేషన్స్ మొత్తం ముందుగానే సెట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా మ్యాటర్ రావాలంటే మీకు ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాను కదండి, =rand ఓపెన్ బ్రేసెస్ 100, 1 అండ్ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ కొట్టారంటే 6 పేజెస్ మ్యాటర్ వస్తుందండి. దాంట్లో పిక్చర్స్, ఫార్ములాస్, ఈక్వేషన్స్, ఈ టేబుల్స్ మొత్తం ఇన్సర్ట్ చేసి పెట్టుకొని ఈ ఇన్సర్ట్ అనే క్యాప్షన్ యూజ్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేజీలో కర్సర్ అనేది పెట్టి ఇప్పుడు ఈ టేబుల్ని సెలెక్షన్ చేసి ఇక్కడ చూడండి ఇన్సర్ట్ క్యాప్షన్ అనే బటన్ని ప్రెస్ చేస్తాను. ఓకేనా, ప్రెస్ చేయగల చూడండి ఇక్కడ వచ్చింది టేబుల్ 1 వచ్చిందా రాలేదా. ఓకేనండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఓకే కొట్టండి. ఇదిగోండి ఇక్కడ క్రియేట్ అయింది చూడండి, టేబుల్ 1 అని క్రియేట్ అయిందండి.
అలానే ఇప్పుడు చూడండి మళ్ళీ నేను ఫార్ములాని సెలక్షన్ చేశాను. ఓకేనా, మళ్ళీ ఇన్సర్ట్ క్యాప్షన్ అన్న, మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ టేబుల్ 2 అని వచ్చిందండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేబుల్ అనే దాన్ని మార్చి మీరు ఏం చేస్తారు, ఈక్వేషన్ అని పెట్టుకోండి. మళ్ళీ ఈక్వేషన్ 1 అని వచ్చిందా, ఇప్పుడు మీరు ఓకే అనండి. ఓకేనా, అంటే మీరు సెలెక్ట్ చేసింది పిక్చర్ అయితే పిక్చర్లో పెట్టుకోవాలి లేబుల్, అండ్ ఈక్వేషన్ అయితే ఈక్వేషన్లో పెట్టుకోవాలి, టేబుల్ అయితే టేబుల్లో పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ వచ్చింది చూసారు కదా. అలానే ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ పిక్చర్ అనే దాన్ని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ క్యాప్షన్ అనే బటన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఏంది ఈక్వేషన్లో ఉందండి. ఇప్పుడు లేబుల్ ఏం మార్చాలి, మనం ఫిగర్లో పెట్టుకోవాలి. ఫిగర్లో పెట్టి ఓకే అనండి. ఇంకోటి వచ్చిందా రాలేదా, కింద టైటిల్ వచ్చేసింది చూడండి, ఏది పిక్చర్ కిందే ఫిగర్ 1 అని వచ్చేసింది. అలానే చూడండి నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఈ టేబుల్ని ప్రెస్ చేస్తున్నాను, మళ్ళీ ఇన్సర్ట్ క్యాప్షన్లోకి వెళ్ళాను. ఇక్కడ లేబుల్ అనేది టేబుల్లో పెట్టేసి ఓకే అన్న. చూడండి టేబుల్ 2, మళ్ళీ పిక్చర్ని సెలక్షన్ చేశాను, ఇన్సర్ట్ క్యాప్షన్లోకి వెళ్ళాను, లేబుల్ ఫిగర్ అని పెట్టి ఓకే అన్న, ఫిగర్ 2 అని వచ్చేసింది. అలానే మళ్ళీ ఈ పిక్చర్ని సెలక్షన్ చేశాను, ఇన్సర్ట్ క్యాప్షన్లోకి వెళ్ళాను, ఫిగర్ 3 ఓకే. ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా మనకి ఫార్ములాస్ ఎక్కడ ఉన్నాయి చూద్దాం. చూడండి ఇదిగోండి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇన్సర్ట్ క్యాప్షన్లోకి వెళ్ళండి, లేబుల్లోకి వెళ్ళండి, ఈక్వేషన్లో పెట్టుకోండి ఓకే. ఇదిగోండి వచ్చిందా రాలేదా. ఇప్పుడు మనం ఫస్ట్ పేజీలో కర్సర్ పెట్టి ఇక్కడ మనకి క్యాప్షన్ అనే దాంట్లో ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అని ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనం ఒకటి మోడిఫికేషన్ చేయాలండి. ఏం చేయాలంటే చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనకి క్యాప్షన్ లేబుల్ ఏముందండి, ఈక్వేషన్. ఇప్పుడు కనుక ఓకే కొట్టాను అనుకో, మనం ఈక్వేషన్స్ బట్టి క్యాప్షన్స్ ఇచ్చాం కదండి, ఆ రెండు యాడ్ అవుతాయి. ఇదిగోండి యాడ్ అయినాయా లేవా, అంటే ఈక్వేషన్ అనేది సెకండ్ పేజీలో, ఈక్వేషన్ 2 అనేది 4th పేజీలో. మళ్ళీ నేను ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ క్యాప్షన్ లేబుల్ అనేది మారుస్తున్నా. అంటే ఏం చేంజ్ చేస్తున్నా అంటే ఫిగర్ని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఓకే అంటున్నా. ఇదిగోండి యాడ్ అయినాయా లేవా. మళ్ళీ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ టేబులే కదండి ఇప్పుడు కావాల్సింది, టేబుల్ క్లిక్ చేసి ఓకే అనండి. ఇదిగోండి యాడ్ అయినాయి చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. యాడ్ అయినాయా లేవా, ఏది ఈక్వేషన్ 1 సెకండ్ పేజీలో, ఈక్వేషన్ 2 4th పేజీలో, ఈ విధంగా వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ పేజీలోనేగా ఉంది. ఇప్పుడు నేను ఈ పేజీ నెంబర్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేశాను. చూడండి డైరెక్ట్గా వెళ్ళిపోయింది ఆ పిక్చర్ దగ్గరికి. ఓకేనా, చూడండి మళ్ళీ నేను టేబుల్ 2 5th పేజీ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ పట్టుకొని దీన్ని ప్రెస్ చేశాను. చూడండి టేబుల్ దగ్గరికి డైరెక్ట్గా జంప్ అవుతుంది. ఈ విధంగా అంటే ఏంది, ఇండెక్స్ రూపంలో ఫస్ట్ పేజీలో డిస్ప్లే చేసుకోవచ్చు. అలానే కంట్రోల్ యూజ్ చేసి పేజ్ నెంబర్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఆ పేజీ దగ్గరికి, అంటే ఈక్వేషన్ దగ్గరికైనా, ఫిగర్ దగ్గరికైనా, టేబుల్ దగ్గరికైనా డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు. ఈ విధంగా మనము క్యాప్షన్స్ అనే ఆప్షన్ని ఎంఎస్ వర్డ్లో యూజ్ చేస్తామండి. ఓకే వ్యూయర్స్, అండ్ మీకు ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ డిజైన్ కనపడుతుంది కదండి, అంటే ఈక్వేషన్స్ దగ్గరైనా, ఫిగర్స్ దగ్గరైనా, టేబుల్ దగ్గరైనా ఇలా డాట్స్గా కనపడుతుంది కదా, ఆ డిజైనింగ్ కూడా మార్చుకోవచ్చు అండి. ఎలా మార్చుకోవచ్చు అంటే ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ట్యాబ్ లీడర్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ 3 డిజైన్స్ ఇచ్చాడు చూడండి, ఏదైనా ఒకదాన్ని ప్రెస్ చేసి, అంటే మీ డిజైన్ ఆల్రెడీ ప్రివ్యూ చూపిస్తుంది చూడండి ఇక్కడ. ఇప్పుడు మీరు ఓకే అన్నారు అనుకోండి, ఎస్ అన్నాను, ఆటోమేటిక్గా చేంజ్ అయింది చూడండి. ఈ విధంగా ఇంకోటి దీని డిజైన్ ఏమో స్ట్రైట్, దీని డిజైన్ ఏమో డాట్స్గా ఉంది. ఈ విధంగా మనము ఇన్సర్ట్ క్యాప్షన్ అనే ఆప్షన్ని యూజ్ చేయవచ్చు అండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్+లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.